పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రేట్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు గారికి, మా సెక్రటరీ సైదుల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రెస్ మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ 2 వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. డెడికేటెడ్ కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే, ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము, వార్డు వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, తర్వాత మండల స్థాయిగా జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు గైడ్లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక 1 నెల రోజులు టైం ఇచ్చినారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఇది 5వ జిల్లా, ఇది మహబూబ్ నగరు. దీనికంటే ముందు నల్గొండ, కరీంనగరు, హైదరాబాదు, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఈ 5 జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది. దీనికంటే ముందు పాత పీసీ కమిషన్ మిగతా 5 జిల్లాలు వారు టూర్ చేసినారు. వారు సేకరించిన డేటా, ఇన్ఫర్మేషన్, రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది. అది ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ 8th లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే బీసీ రిజర్వేషన్కి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు, సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు హైకోర్టు. దాని ఆదేశాలు అనుకుని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు. బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు పొందుపరచాలి.